హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. సార్, ఈరోజు మన గుంతకల్లు ఏరియా హాస్పిటల్లో వాళ్ళు కోరినట్లుగా ఎగ్జిబిషన్ల డెమో చెప్పడానికి వచ్చాం మేము. దీంట్లో మామూలుగా మనకు అగ్ని అనేది ఏర్పడడానికి 3 ఎలిమెంట్స్ కావాలి. దాంట్లో ఆక్సిజను, తగినంత వేడి, మండడానికి కావలసిన వస్తువు. ఈ 3 ఒక రేషియోలో ఉన్నప్పుడు మాత్రమే మనకు మండుట అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఎందుకంటే తగినంత వేడని ఎందుకు చెప్పానంటే, ఒక చిన్న అగ్గిపుల్ల తీసుకొని మనం ఒక కాగితాన్ని ఈజీగా అంటించేయచ్చు. అదే మనం ఒక చెక్కను కానీ ఇంకో కొంచెం మందంపాటి ఏ వస్తువును కూడా మనము ఒక అగ్గిపుల్లతో దాన్ని అట్ ఎ టైం మండించలేం. దాన్నే మనం తగినంత వేడి అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు మనం అగ్నిని అంటే ఇప్పుడు ఎవరు ఆర్పినా కూడా దాంట్లో ఈ 3 ఎలిమెంట్లలో ఏ ఒక్కదాన్ని మనం కట్ చేసినా కూడా మంట అనేది ఆరిపోతుంది. ఇప్పుడు మనం ఏదన్నా కానీ ఇప్పుడు మనకు హాస్పిటల్లో ఎక్కువ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడైనా కానీ మీరు పొగచూరిన గదుల్లో కానీ ఉన్నప్పుడు పొగ అనేది ఎప్పుడు కూడా మనకు 3 అడుగుల పై నుంచి మాత్రమే ఎక్కువ వ్యాపిస్తుంది. ఎక్కడైనా మనం లోపలగా ఉన్నప్పుడు నిలబడి వస్తే మనము అక్కడ నుంచి ఎస్కేప్ కావడానికి కొంచెం రిస్క్తో ఉంటుంది. ఏదైనా తడి బట్ట అంటే మన కర్చీప్ కానీ లేదా మనకు అందుబాటులో ఉన్న ఏదున్నా కూడా తడి చేసుకొని మూతికి ఈ విధంగా కట్టేసుకుంటే మనకు ఆ ఫిల్టర్ అయ్యి మనకు వచ్చే ఆ యొక్క గాఢత తగ్గుతుంది. మనం ఎప్పుడు కూడా ఆ యొక్క పొగజూరిన గదుల్లో పాక్కుంటేనే రావాలి. నిలబడి వస్తే మనము ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేం. ఎందుకంటే కింద మనకి ఇంకా కొంచెం ఆక్సిజన్ శాతం ఉంటుంది కాబట్టి పాక్కుంటూ రావాలి. తర్వాత మనం మామూలుగా అగ్ని ప్రమాదాలు అనేటివి 4 రకాలుగా వర్గీకరిస్తాం. దాంట్లో ఏ, బి, సి, డి. మీరు మామూలుగా ఎక్స్టింగ్విషర్లు ఏవి చూసినా కూడా దీనికి ఒక సింబల్స్ ఇచ్చింటారు. దీన్ని ఎప్పుడు మనం అబ్జర్వ్ చేసిండాం. ప్రతి ఒక్క ఎక్స్టింగ్విషర్ మీద కూడా ఆ ఎక్స్టింగ్విషర్ ఏ దాని మీద పనిచేస్తా అనేది ఆడ కంపెనీ వాళ్ళు ఇచ్చింటారు. దీంట్లో ఏ అంటే కాలి బూడిదైపోతాయి వస్తువులు, అంటే యాష్. ఏ అంటే యాష్, కాలి బూడిదైపోయి ఏమన్నా కానీ చెక్క కానీ అంటే కార్బనిక్ పదార్థాలు ఏవైనా కూడా కాలి బూడిదవుతాయి. బి అంటే సింపుల్ గా మీకు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాం. బి అంటే బాయిల్డ్. ఏమైతే ఆయిల్ ఏదైనా మనం ఇప్పుడు ఇంట్లో వంట చేస్తున్నప్పుడు కానీ లేదా ఇంకో చోట కానీ ఆయిల్ పదార్థాలు గ్రీస్ కానీ ఏవైతే ఉన్నాయో దానిలను బి క్లాస్ ఫైర్ కింద చేశారు. సి క్లాస్ వచ్చేసి గ్యాస్ ఫైర్లు. గ్యాస్ అంటే మనం ఎల్పిజి గ్యాస్ మనం మామూలుగా అందరూ ప్రతి ఇంట్లో వాడుతుండేదే. దాన్ని మనము సి టైప్ ఎక్స్టింగ్విషర్తో ఆర్పుతాం. డి అనేది ఇది ఓన్లీ స్పెషల్గా ఉంటుంది. డి అనేది ఎందుకంటే అక్కడ మండుతున్న ఆ యొక్క మెటల్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనము డి అనేది ఉంటాం. కాకపోతే మన దగ్గర డి అనేది ఇది ఉండదు. దీంట్లో ముఖ్యంగా ఈ యొక్క దీనిలను పోర్టబుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటాం. అంటే మంట అనేది ప్రాథమిక దశలో ఉన్నప్పుడు మాత్రమే ఇవి మనకు ఉపయోగపడతాయి. మంట మనకు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క ఎక్స్టింగ్విషన్ తీసుకుపోయినా పెద్దగా ఉపయోగం ఉండదు. దీంట్లో ఫస్ట్ గా చెప్పుకోవాల్సింది దీన్ని వాటర్ టైప్ ఎక్స్టింగ్విషర్ అంటాం. మీకు ఇక్కడ ఏ అని చెప్పాను. ఏ అంటే కాలి బూడిదయ్యపోయే వస్తువులు ఏ దాని మీదనైనా కూడా మనం ఈ ఎక్స్టింగ్విషర్ వాడవచ్చు. కాబట్టి ఫస్ట్ మనము ఒక ఎక్స్టింగ్విషర్ వాడుతున్నామంటే దాని మీద ఉన్న సింబల్ను ఫస్ట్ గమనించాలి. తర్వాత దీన్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలి అంటే ఈ యొక్క లాక్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ మనకు లాక్ ఓపెన్ చేసేసిన తర్వాత దీన్ని మన ప్లంజర్ రాడ్ అంటాం. లోపల CO2 కంటైనర్ అనేది ఒక చిన్న కంటైనర్ ఉంటుంది. ఎప్పుడైతే దీన్ని మన ప్లంజర్ రాడ్ అంటాం. దీన్ని బలంగా కొట్టడం కానీ లేదా ఈ విధంగా పట్టుకొని గోడకేసి కొడితే ఈ లోపల ఒక చిన్న సూదిమొన లాంటి ఒక ఇది ఉంటుంది. అది వెళ్ళి ఆ యొక్క కార్ట్రేజ్ ను ఎప్పుడైతే పంచర్ చేస్తానే ఆ లోపల ఉన్న ఆ CO2 కార్ట్రేజ్ ఆ వాయువు ఎక్కడ పోవాలో తెలియక ఇక్కడ ఉన్న మొత్తం వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ని ఇక్కడ నుంచి ప్రెజర్ తో తీసుకెళ్లిపోతుంది. దాన్ని మనం ఈ విధంగా ఎక్కడైతే సీట్ ఆఫ్ ఫైర్ ఎక్కడైతే ఉందో మనము దాని మీద ఈ విధంగా చేస్తాం. కానీ ఇది ఎక్కువ దూరం లేదు. జస్ట్ 6 నుంచి 9 అడుగుల లోపలనే మనం ఈ యొక్క ఎక్స్టింగ్విషర్ ను వాడతాం. దీన్ని వచ్చేసి ఏ టైప్ ఎక్స్టింగ్విషర్ అంటాం. బి అంటే మనం దీన్ని
ఏ మీద వాడచ్చు, బి మీద వాడచ్చు. కానీ వాటర్ అనేది మనకు ఈ యొక్క భూమి మీద చౌకగా దొరికే వస్తువు కాబట్టి వాటర్ను ఎక్కడైనా వాడతాం. కానీ ఇది బాయిల్డ్ అంటే ఆయిల్ ఫైర్స్ ఉంటాయి కదా, ఆయిల్ ఫైర్స్ మీద దీన్ని మనం ఫోమ్ అంటాము. మా దగ్గర అయితే మామూలుగా మేము వాటర్ తో కొట్టినప్పుడు ఫోమ్ టిన్స్ సపరేట్ ఉంటాయి, తర్వాత వాటరు ఫోమ్ మిక్స్ చేసి దానికి ఒక బ్రాంచ్ అనేది వస్తుంది, అది సపరేట్ మెకానిజం. కానీ దీంట్లో ఏముంటుందంటే ఆల్రెడీ ఇది ప్రెజరైజ్డ్, అంటే లోపల ప్రెజర్ తో కూడిన ఫోమ్ ఆల్రెడీ కలిపి ఉంటుంది, ఫోమ్ వాటర్ కలిపి ఉంటుంది. ఎప్పుడైతే ఇందాక మీకు ఏ విధంగా చెప్పా, ఫస్ట్ దీన్ని ఓపెన్ చేయాలి, ఈ యొక్క ఫ్లంజర్ రాడ్ను కొట్టినామంటే ఆటోమేటిక్ గా ఈ యొక్క ఫోమ్ ఛాంబర్ లో ఫోమ్ తయారైపోయి మన ఇది అంటే అక్కడ ఆక్సిజన్ కట్ చేస్తుంది. ఫోమ్ అనేది పైన నురగలాగా ఎప్పుడైతే వచ్చిందో లోపల ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది, నురగ ఆ విధంగా పైన దానికి ఆక్సిజన్ కట్ అయిపోతుంది. నేను ఎందుకంటే ఫస్టే చెప్పాను మీకు, మంట అనేది కట్ చేయడానికి ఆ 3 ఎలిమెంట్లలో ఏ ఒక్కదాన్ని కట్ చేసినా కూడా మనం మంట అనేది ఆరిపోతుంది అని చెప్పాం. దాంట్లో ఇదేం చేస్తుంది, బ్లాంకెట్ మెథడ్, దానికి ఆక్సిజన్ అందకుండా చేయడం వల్ల అక్కడ ఉన్న ఫైర్ కంట్రోల్ అయిపోతుంది. దీన్ని CO2 ఎక్స్టింగ్విషర్ అంటాం. దీని మీద లేబుల్ ఇది లేదండి. దీన్ని ఏదైనా కానీ గ్యాస్ ఫైర్ల మీద కానీ ఎలక్ట్రికల్ ఫైర్ల మీద కానీ ఈ యొక్క ఎక్స్టింగ్విషన్ వాడతాం. దీన్ని వచ్చేసి మనము ప్లంజర్ రాడ్ను బలంగా ప్రెస్ చేయడం వల్ల ఇక్కడ ఇది ఆపరేట్ జరిగితే దీన్ని ఏం చేస్తామంటే దీని యొక్క రిలీజ్ వాల్వ్ ఏదైతే ఉందో దీన్ని ఇలా పట్టుకోవడం, ఈ విధంగా పట్టుకుంటాం. దీని యొక్క రిలీజ్ వాల్వ్ ఏదైతే ఉందో దీన్ని ఈ విధంగా వేసి ఆ టైపుతో మనము దీని నుంచి CO2 అనేది మనకు అది కనపడదు, అక్కడ ఉన్న ఫైర్ అనేది. అంటే అక్కడ కూడా ఏం చేస్తుంది అది, ఈ CO2, ఎందుకంటే మంటలు మండడానికి ఆక్సిజన్ అనేది అవసరము, కానీ అక్కడ మనం ఆక్సిజన్ తొలగిచ్చేస్తున్నాం. ఎందుకంటే CO2 అక్కడ ఆక్యుపై చేయడం వల్ల అక్కడ ఓన్లీ మండే పదార్థం ఉంది, వేడి ఉంది, కానీ ఆక్సిజన్ లేకపోవడం వల్ల అక్కడ మంట అనేది ఆరిపోవడం జరుగుతుంది. రైట్. దీన్ని ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన ఎక్స్టింగ్విషర్, ఇది అడ్వాన్స్డ్ టైపు, దీన్ని ABC ఎక్స్టింగ్విషర్ అంటాం. దీంట్లో వచ్చేసి DCP అంటే డ్రై కెమికల్ పౌడర్ అనేది ఉంటుంది. మీ దగ్గర కూడా ఉంది ఇది, కానీ మీ దగ్గర ఈ యొక్క ఇక్కడ మీకు ఒక ఇండికేటర్ చూపిస్తా ఉంది. ఇది గ్రీన్ లో ఉన్నప్పుడు మాత్రమే అది వర్కింగ్. సార్ చూడండి, మీది ఆల్రెడీ కండిషన్ లో లేదు, గ్రీన్ లో ఉంటుంది. గ్రీన్ లో ఉంటుంది కాబట్టి ఇది వర్కింగ్ లో ఉన్నట్ల. దీన్ని ఆపరేట్ చేసే విధానము, ఈ యొక్క లాక్ ఏదైతే ఉందో దీన్ని మనం తీసేసుకొని దీన్ని ఒక్కసారిగా ప్రెజర్ చేసామంటే దీని నుంచి DCP పౌడరు ఆ యొక్క దాని మీద మొత్తం అంతా పరుచుకొని మనకు మంటలు అనేది ఆర్పడం జరుగుతుంది. సార్ లాగాము, ఆ యొక్క ఫైర్ ఎక్కడుందో మనం అక్కడికి వెళ్ళాము. ఏం దా ఫైర్ సీమ్ అంటే ఏం చేస్తాం, మనం ఒకటే చోట పెట్టకుండా అటు ఇటు ఇది చేస్తే ఆ యొక్క ఎక్కడైతే మంట ఉందో అక్కడ ఆక్సిజన్ అనేది దీన్ని తొలగించేస్తారు. సార్ గురించి క్లాసు మీకు ఇంకోటి, మనకి ఎక్కడైనా కానీ తొక్కిసలాట అనేది జరిగినప్పుడు ప్రతి ఒక్కరు ఎవరంటే ఎవరి ప్రాణాలు వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి ముందర ఎవడున్నాడో పక్కన ఎవడున్నాడో చూసుకో. మనమైతే ఎస్కేప్ కావాలా, ముందర చిన్నపిల్లలు ఉన్నారా వృద్ధులు ఉన్నారా మనం ఎప్పుడు చూసుకోం. మనకు దాదాపు జన సమూహం ఉన్న చోట తొక్కిసలాట వల్ల ఎక్కువ చనిపోయేది ఏంటంటే అంటే వాళ్ళు కరెక్ట్ పొజిషన్ లో కూర్చోలేకపోవడం వల్ల ఎక్కువ మంది చనిపోతారు అనేది. ఇది ఒక్కసారి వెల్లెలకల పడ్డాడంటే ఒకడే తొక్కారంటే అయిపోయా, మనకి బ్రీతింగ్ అనేది ఇది కాదు. దీనికి మనకు తాబేలు ఏ విధంగా అయితే ముడుచుకుంటాదో చెప్తా, తలక ఇది ఈడ పెట్టుకోవాలా, తల అట్లా పెట్టేసే, కిందికి అట్లా పెట్టేసే. నువ్వు ఇది కాళ్ళు కొంచెం ఫ్రీగా పెట్టేసుకో, కిందికి మంచిగా ఇట్లా కూర్చో. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు సపోజ్ నేను ఇప్పుడు దాటిపోవాలి ఈ క్యాండిడేట్ ను అంటే నేను ఇది తొక్కినా కూడా నడుముకు పెద్ద ఇబ్బంది లేదు. అతను పొల్లడానికి కూడా చాలా తక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను ఇట్లా అంటే షూ ఉన్నాయని నేను ఇప్పుడు ఎక్కలేను. సపోజ్ ఇట్లున్నాడు, ఈ క్యాండిడేట్ మీద ఒక స్టెప్ పడినా కూడా పెద్ద మనకి ఇబ్బంది లేదు, దీని మీద వచ్చి జంప్ అయిపోతాడు. అంటే మనం కొంతవరకు ఆ యొక్క క్రౌడ్ రెసిస్టెంట్ చేసుకొని మన ప్రాణాలు కాపాడుకోవడానికి ఇది. ఎందుకంటే మన శరీరంలో కొంచెం బలమైన అంటే ఎక్కువ దృఢమైన పాటు కాబట్టి ఈ విధంగా ఎక్కడైనా కానీ తొక్కిసలాట జరిగినప్పుడు మనం ఇంకా ఎక్కడా పోలేము. మనం ఎందుకంటే నిలబడే కంటే ఈ పొజిషన్ బెస్ట్ అన్నట్ల. ఓకే, రైట్. ఎక్స్టింగ్విషర్ల క్లాస్ అన్నారు కాబట్టి దీనికి వచ్చాము. ఒకవేళ లేదంటే మేము గ్యాస్ ఫైర్లు కానీ అవి కానీ ఏ విధంగా ఇది చేయాలని చూస్తున్నాం. ఇంకోటి సార్, మనకి ఎలక్ట్రికల్ ఫైర్ జరిగినప్పుడు సపోజ్ నా దగ్గర ఎక్స్టింగ్విషర్ ఇది ఉంది, అందుబాటులో ఉంది, నాకేం తెలియదు, ఎవరు ఈయనే ఉన్నారు సెక్యూరిటీ.
గవకని వచ్చాడు, ఆడేదో ఫైర్ జరుగుతుంది, దీన్ని వచ్చేసి గవక ఏదో ఫైర్ వాళ్ళు క్లాస్ చెప్పిపోయారని చెప్పేసి దీన్ని ఏం నువ్వు ఐడెంటిఫై చేయకోకుండా దీన్ని ఇచ్చేసిన దాని మీద వాటర్ కొట్టావంటే ఏమవుతావు? షాక్, ఎలక్ట్రికల్ షాక్ సర్క్యూట్ నీకు, దానివల్ల నీకు షాక్ తగిలే ప్రమాదం. అందుకని మీరు మెయిన్ సెక్యూరిటీ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ ఫస్ట్ ఏది వాడాలా, మీరు ఎలక్ట్రికల్ ఫైర్ ఏది జరిగినా కూడా ఫస్ట్ మెయిన్ అనేది ఆఫ్ చేసిన తర్వాతనే అక్కడున్న ఎలక్ట్రికల్ దాని వల్ల వేరే ఏ వస్తువులు అంటుకున్నాయి దాన్ని బట్టి మీరు దీన్ని ఆపరేట్ చేయాలి. అదే సపోజ్ ఆయిల్ మన ఇంట్లో గోళం మండుతుంది, నీళ్ళు ఒక్కసారి అలా చిలకరేయండి ఎలా ఉంటుందో, ఒక్కసారిగా మంట అనేది పైకి వస్తుంది. ఎందుకు? ఆయిల్ కంటే కూడా వాటర్ అనేది తేలిగ్గా ఉంటుంది కాబట్టి తేలుతా ఉంటాం. ఫైర్ సేఫ్టీ వీక్ లో భాగంగా హాస్పిటల్లో ఎక్కడైనా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కానీ లేకుంటే ఏదైనా అనివార్య పరిస్థితుల వల్ల ఎక్కడైనా మంటలు చెలరేగితే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఆర్పాలి, ఎక్కడైనా తొక్కిసలాట జరిగితే ఎలాగా మనం ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో మన ఫైర్ డిపార్ట్మెంట్ గుండెగల్ వాళ్ళని మనం అడగడం జరిగింది. సో వాళ్ళు మన ఏడిఎఫ్ఓ గారు అశ్వత్థ గారు మనకు వెంటనే వాళ్ళ టీంని పంపించేసి మనకి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ లేకపోతే ప్రమాదాలు జరిగితే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అని సవివరంగా వివరించారు మనకి ఇక్కడ. సో ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఫైర్ డిపార్ట్మెంట్ గుంటకల్ వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ ఫైర్ సేఫ్టీ వీక్లో భాగంగా డాక్టర్లకి అలాగే శానిటేషన్ వాళ్ళకి సెక్యూరిటీ వాళ్ళకి మన హాస్పిటల్లో ఫైర్ ఏదైనా అగ్నిమాపకంగా ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఎలా ఈ ఎక్స్టింగ్విషర్ వాడాలో మనకి సవివరంగా వివరించారు. సో ఈ ట్రైనింగ్ ఇచ్చిన ఫైర్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.